ఉన్నదండి, ఒక సంబంధం ఉంది. మొదట్లో 1 month పాటు ప్రజా దర్బార్ నడిపారు, ఆ తర్వాత ఎక్కడ లేదు. దానికి ఆనవాళ్ళు పెద్దగా తక్కువనే. ఇప్పటికి కూడా దర్బార్ నడుస్తోంది, వస్తున్నారు, చెప్పుకుంటున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి దొరకకపోతే మంత్రుల దగ్గరికి పోతున్నారు. మంత్రులకు నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. వాళ్ళు ఉట్టి ఉత్సవ విగ్రహాలుగా లేరు, వాళ్ళకు నిర్ణయం తీసుకునే అధికారం ఉంది, భాగస్వామ్యం ఉన్నది వాళ్ళకు. అవన్నీ చాలా కీలకం కదా. అందుకని ఏమవుతుందంటే మంత్రుల దగ్గరికి పోతున్నారు. ఇలా సమస్యలు ఎక్కడ వస్తున్నాయంటే ఇంతగానో జనం వచ్చి చెప్పుకోవటం మొదలు పెడుతున్నారు. ఎందుకు ఇట్లా జరిగింది అనేది ఒక ప్రశ్న. కానీ కాంగ్రెస్ పార్టీ మన ప్రస్థానం చూస్తే ముఖ్యమంత్రులుగా ఎవరిని కంటిన్యూ చేసిన సందర్భాలు అయితే ఆంధ్రప్రదేశ్లో లేవు, అవిభక్త ఆంధ్రప్రదేశ్లో. సో ఇప్పుడు తెలంగాణలో మాత్రం 6 నెలలు ఈయన అయిపోయింది, ఇంకొక 6 నెలలు కనుక చేస్తారు, మళ్ళీ ఆ తర్వాత 1 year అయిన తర్వాత మళ్ళీ మారుస్తారేమో అన్న మాటలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈయన పెత్తన ధోరణి మారుతోందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీరు ఎంతో సుహృద్భావ వాతావరణంలో ఎంతో విశాలమైన భావాలు ఉన్నవాళ్ళు ఏ రకంగా మనగలరు మరి? అట్లా ఒక అడుగైతే ముందు పడ్డదండి. ఒక ప్రజాస్వామిక ప్రశాంత వాతావరణం ఏర్పడ్డది. ఇది తప్పకుండా ఒక విజయమే. ఒక నిరంకుశ పాలన గద్దె దిగింది, అది కూడా చాలా కీలకమైన విజయమే. అది కరెక్టే. ఇది నా దృష్టిలో ఈ కీలకమైన విజయం సాధించిన తర్వాత మళ్ళా చరిత్ర వెనకపోతుందని నేను అనుకోవటం లేదు. వెనకకు పోది కదా, ముందుకే. 2, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత మేరకు 2004 తర్వాత ఒక మార్పు చేసుకున్నది. మనం కూడా ప్రాంతీయ పార్టీగా కాంగ్రెస్ మారకపోయినా ప్రాంతీయ శక్తులకు గుర్తించి స్వయం ప్రతిపత్తిని కల్పించకుండా కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో బతకలేదనేది అర్థం చేసుకున్నారు. అందుకని మునుపటి మాదిరిగా స్థానిక నాయకులను విచ్చలవిడిగా వాళ్ళని ఢిల్లీ నుంచి పార్టీ కంట్రోల్ చేసే ప్రయత్నం చేయటం లేదు. ఢిల్లీ నుంచి పాలన సాగించే ప్రయత్నం కూడా జరగట్లేదు. ఎక్కడికక్కడ స్థానిక పార్టీలు పనిచేయటాన్ని గైడెన్స్, మార్గదర్శకత్వం వహిస్తున్నారు, వాళ్ళకు సూచనలు చేస్తున్నారు, ఇబ్బందులు వచ్చినప్పుడు సహకరిస్తున్నారు తప్పగాని జోక్యం చేసుకొని నిర్ణయాలను మార్చే ప్రయత్నం చేయటం లేదు. అది నా దృష్టిలో మనం గతాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాం, కానీ వర్తమానంలో ఆ పరిస్థితి లేదు. మనకు గతంలో 4 రాష్ట్రాల్లో వాళ్ళు ముఖ్యమంత్రులను ఏం మార్చలేదు, ఉన్న వాళ్ళనే కొనసాగించారు. కాకపోతే ఏదన్నా వాళ్ళ మీద అవిశ్వాసం వస్తే మాత్రం కొంచెం ఆ విషయంలో కొంత వాళ్ళు సరి చేసే ప్రయత్నం చేశారు. రైట్. ఇంకా లేటెస్ట్ ఒక 10 minutes మీతో మాట్లాడిస్తాను. సో నిన్న జరిగిన 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఒక ఒప్పందం. సో ఏవైతే అవిభక్త ఆంధ్రప్రదేశ్లో విభజించిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటన్నింటి పరిష్కరించుకోవాలని చెప్పి ఒక అడుగైతే ముందుకేశారు. గతంలో కూడా అడుగులు వేశారు, 30 సమావేశాలు జరిగినాయి, ఎక్కడా కూడా ఆ సమావేశాలు కార్యరూపం దాల్చలేకపోయినాయి. ఇవాళ మాత్రం వస్తుంది, ఒక రిజల్ట్ బయటకు వస్తుందని ఎట్లా ఊహించాలి? అంటే జరిగిన ప్రక్రియ అట్లా ఉన్నది కాబట్టి ఒకటి చాలా కీలకం ఏంటంటే ముఖ్యమంత్రులు సమస్యల పరిష్కారం కోసం ఎజెండాతో కలిసారు. గతంలో ముఖ్యమంత్రులు కలిసినప్పుడు ఎజెండా లేదు, ఊరికే హాయ్ హాయ్ అనుకున్నారు, కలిసినారు, తర్వాత వెళ్ళిపోయినరు. అది ఒక రాజకీయమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మెసేజ్ను వాళ్ళు ఇవ్వటానికి ప్రయత్నం చేసి. అంటే అంత అపరిష్కృతంగా ఉన్నాయండి సమస్యలు ఇప్పటికీ రాష్ట్రాల మధ్యన? ఎందుకు అంత అపరిష్కృతంగా ఉన్నాయని అంటే 10 ఏళ్లుగా ఒక అంగీకారానికి రానివి ఒక్క రోజులో అంగీకారానికి ఎట్లా రాగలరు? ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ కృష్ణా నదీ జలాల పంపకం అయితే కాలేదు. 543 TMCలు అడుగుతున్నారు. ఎన్ని అడుగుతున్నాం మొత్తానికి, పంపకం కాలేదనేది వాస్తవం. అది కరెక్టే. పబ్లిక్ రంగ సంస్థల రాష్ట్ర